ఓల్లా రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, అందుకోసం ఉత్తరప్రదేశ్ సర్కారు ఒక మంచి నిర్ణయం చేసింది. రాఖీ పండగ నాడు ఆడపిల్లలు రాఖీ కట్టేందుకు పోతారు కదా, అందుకోసమే ఆడపిల్లలు బస్సు ఎక్కితే ఫ్రీగానే ఎక్కించుకుంటారట. మంచిగున్నది కదా. సరే కానీ ఇవాళ హెడ్లైన్స్ చూద్దాం. లక్ష్మాపూర్కి తెస్తాడట లక్ష్మీ కళ, ఊరోళ్ళు అన్నారు సీఎం సార్ బలా. ఆంధ్రాల నంద్యాల ఉప ఎన్నికల హీట్, రెండు పార్టీల నడుమ మాటల ఫైట్. సావు కూడా ఆధార్ కార్డు లేకుంటే ఇయరట సచిన సర్టిఫికేటు. అమెరికా చెక్కేస్తాడట సత్తి. అయ్యేటి ఫని ఏమో గాని రామ చెయ్యానని దయరాని, అయ్యేటి ఫని ఏమో గాని. అమెరికాలోకి ఇసటి పద్యాలు వాడతారా? ట్రంప్ సార్కి వస్తాయా? ఎందుకు ఇయ్యారు ఈసా? ఏ రైట్గానే వాడిన గారు ఇప్పుడు నేను. ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, లక్ష్మీదేవి పండగ చేస్తారు. మరి తెలంగాణలో ఏ ఊర్లో ఏసొంటి పూజలు జరిగినాయో, ఎవరు ఏ నోములు నోసుకున్నారో తెలియదు కానీ లక్ష్మీపూర్ ఊరోళ్ళకైతే నిజంగా లక్ష్మీదేవి పండగ ఇవాళ. లక్ష్మీదేవిని ఆకర్షించిందిగా ఊరు. ఒక్క ఆరు నెలలు ఆగితే లక్ష్మీపూర్ అని పేరు పెట్టుకున్నందుకు లక్ష్మీదేవి తాండవం ఆడబోతుందాడ. లక్ష్మాపూర్ నిజంగా లక్ష్మీదేవత తాండవించేటువంటి ఊరు కావాలి. మీరు 13 కోట్లు అడిగిన, నేను 15 కోట్లు మంజూరు చేస్తాను. ఇంకో కోటి అవసరమైన పెట్టుకుంటాం. లక్ష్మాపూర్ చెరువు గోదావరి నీళ్ళతో వచ్చే సంవత్సరం నింపుతున్నాం 100%. చెరువు నిండా నింపి నేనే చెరువు కట్ట మీకు వస్తా. ఆ రోజు దండి దావా చేసుకుందాం మనం. ఇంతకు లక్ష్మాపూర్ ఏడున్నదో తెలుసా? మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలా. గా ఊరికి పోయి గిట్ల వరాలు గుమ్మరిచ్చిండు మన సీఎం సారు. ఊర్లో ఎవడన్నా ఒక అపశబ్దం మోటు మాట మాట్లాడితే 50 రూపాయలు జుర్మానా వేయాలి. ఓకేనా? కొందరు ఉంటారు ఆగామె పండ్ల బొగ్గు పోసుకుంటా ఊరంతా తిరుగుతుంటే తిట్టుకుంటా. కొంతమంది ఉంటారు తిట్టానంటే తిట్టు తక్కువనే, ఇప్పుడు మొదలు పెడితే మళ్ళీ రేపు గీయాలి తిట్టచ్చు. ఇక రైతుల పరిస్థితి ఎట్లున్నదో చెప్పుకొచ్చిండు. మనం బాగుండే రోజులలో ఇంటి ముందరకి బాలసంతాన్ వస్తే షార్టెడ్ వడ్లు పెట్టేది, గంగెట్లని వస్తే షార్టెడ్ పెడితే తీసుకోకపోతే బుడ్డని పెట్టేది, రాబోయి సందమామని ఆర్మాన్ పట్టుకున్నాడు పాట పడుతుంది కొత్త వానికి పెట్టేది. లోకమంతా కూడా రైతు చుట్టే బతికేది. అంతమందిని సాది బతికినాం మనం. ఇలా మనమే బిచ్చగాలం అయిపోయింది. ఒకడు రాగి తీగ పట్టుకొని వస్తాడు, ఒకడు తాళపచీల గుత్తి పట్టుకొని వస్తాడు, ఒకడు తంగిడి కట్టే పట్టుకొని వస్తాడు, ఒకడు కొబ్బరికాయ పట్టుకొని వస్తాడు. చూసినారు కదా ఇవన్నీ. కరెక్టేనా? నా దగ్గర నేను కూడా ఇదే ఏడ్చిన ఆ పొలం కాడ నేను 20 గాలు వేసి పాడాను బోర్లు. నాకు కూడా కొబ్బరికాయ వచ్చిండు, తాళంచీల కూర్చోడు వచ్చిండు. ఇక ఏసుడు అన్న పైసలు పోవడే తప్ప నీళ్ళచ్చు లేదు. ఆ గతి అయిపోయింది మనది. ఇండ్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఊరికి పెద్ద ఫంక్షన్ హాల్, మంచి కమ్యూనిటీ హాల్ కట్టిస్తా అని మాటిచ్చిండు సీఎం సారు. అట్లనే ఏ ఇంట్లో అయితే 6 కాదు 8 మొక్కలు బతికి ఉంటాయో, నేను గవర్నమెంట్ తరఫు నుంచి మీరు ప్రతి ఇంటికి 2 పాడి పశువులు మీకు కొనిస్తాను నేను ఫ్రీగా 100% సబ్సిడీ మీద. 2 ఏళ్ళ తర్వాత కేసీఆర్ ఈ ఊరికెళ్ళి పోతే చెట్టు కనిపించాలి తప్ప ఇల్లు కనిపించదు. పక్క మాట అనేది. ఇక ఆఖర్లా ఉతికిన బట్ట దండెం కట్టి దండెం మీద ఎండేయాలి భూమికి 2 ఫీట్ల ఎత్తులో. అది హైజీనిక్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అడ్డమైన బీమారీలను రావు. మనకు తెలియక మనం గట్టున్నాం చీకట్లో, అంతే కదా. ఇట్లా చాలా ఉన్నాయి. పల్లె గురించి చెప్పాలంటే మన కేసీఆర్ సారే. బాల సంతోల నుంచి బట్టలు ఉతికేసుడు దాకా ఎంత ముద్దుగా చెప్పిండు. ఎంతైనా పల్లె జీవితం తెలిసిన ముఖ్యమంత్రి కదా. అమ్మో, కాలు జారితే తీసుకోవచ్చు కానీ నాలుకే జారితే అస్సలకే తీసుకోలేం. ఏది మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. 1కి 2 మాటలు ఆలోచన చేయాలి. అంటే మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే ఎవ్వరు లీనరు ప్రచారం కాదు కాబట్టి. అదే లీడర్లు మాట్లాడితే 20 కెమెరాలు రికార్డ్ చేస్తుంటాయి, లక్షల మంది టీవీలో చూస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో ఎటువంటి ప్రచారం జరుగుతుందో మీకు తెలియందా? అయితే ఆంధ్రాల మాటల మంటలు ఎట్లున్నాయో మీరే చూడరు. మరి నంద్యాల నడిబొడ్డున సీమ పౌరుషం చూపించిండు జగనన్న. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తును చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. ఆడిప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, గా మీటింగ్ లా చంద్రన్న ఏలువడి మీద నిప్పుల తట్ట గుమ్మరిచ్చిండు. ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను. 2 చేతుల పైకెత్తి ఇలా 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 ఇలాంటి వ్యక్తిని ముఖ్య కంత్రి అంటామా? పంక పార్టీ తరపున శిల్పా మోహన్ రెడ్డి సార్ పోటీ చేస్తుండు. ఇలా తమ్ముడు టీడీపీలో ఎమ్మెల్సీ గుండే. ఈయన కూడా పార్టీల షరీక్ అయితేనంటే జగనన్న ఒక కండిషన్ పెట్టిండట.
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినాకనే ఈ పార్టీ కండువా కప్పుకున్నాడు. ఓట్ల టైంలా పతిపచ్చం లీడర్లు ఇట్లా రెచ్చిపోతుంటే ఇక చంద్రన్న తమ్ముళ్ళు ఊకుంటారా? కాల్చుడనే మాట మీద ఇంకా పోలే ఆ ఫ్యాక్షన్ పులివెందుల అలవాట్లు పోలే పాపం జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఏమీ లేకుండా నువ్వు ఈ రకంగా మాట్లాడుతుంటే రేపు అధికారంకి వస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా బతుకుతారు? మొత్తానికైతే నంద్యాల ఉప ఎన్నికలతోని ఆంధ్ర రాజకీయాలు గరం గరం అయినాయి. అరే బిడ్డ, నాకు పురాగా శాత కాకుంటైంది. ఎప్పుడు దేవుడు నన్ను పిలిచేది తెలియదు. ఇగో ఇప్పుడే చెప్తున్నా బిడ్డ, యాదిగాడు మనకు ₹1,00,000 ఇచ్చేది ఉంది. ధర్మవట్టికే ఇచ్చిన 105 రూపాయలు అమ్మిత్తి. మీ అమ్మ పేరు మీద ఉన్న బంగారం అమ్మి పలానా కాడ ఫ్లాట్ కొన్నా. ఇద్దరు సమానంగా పంచుకోండి. బాయి కాడ భూములు కిరికిరి ఉన్నది, అందులో మనకు ఎకరం రావచ్చు. అంతకంటే మొదలు ఈయన పెట్టాలన్న ఆధార్ కార్డు ఉంది, దాన్ని భద్రంగా దాయిండ్రు బిడ్డ అని ముసలోళ్ళు చెప్పే రోజులు వచ్చినాయి. ఇలా అంత మంచిగానే ఉన్నది కానీ ఈ ఆధార్ కార్డు ఏంది? మా సావిత్రి చెప్పింది కరెక్టే. సచిన సర్టిఫికెట్ కు కూడా ఆధార్ కార్డే ఆధారమట. పలానా మనిషి కాలం చేసిండు, ఇగో గిదే ఆయన ఆధార్ కార్డు అని చూపిస్తే గప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో డెత్ సర్టిఫికెట్ ఇస్తారట. దొంగ కాగితాలు తయారు చేసి బతుకున్న మనిషిని చంపేసి లోన్లు మాయం చేసుడు, భూముల దందా చేసుడు నడుస్తుందట దేశంలో. అగో అందుకే డెత్ సర్టిఫికెట్లను కూడా ఆధార్ కార్డులతోని మూడేసింది సెంటర్ సర్కారు. పుట్టిన సర్టిఫికెట్ కావాలన్నా ఆధార్ కార్డే, ఈ స్కూల్లో జాయిన్ చేసుకోవాలన్నా ఆధార్ కార్డే, సర్కార్ కొలువు కొట్టాలన్నా ఆధార్ కార్డే, బ్యాంకుల పైకం వేసుకోవాలన్నా ఆధార్ కార్డే, బువ్వ తినాలన్నా గ్యాస్ మొదకు ఆధార్ కార్డే, ఇక బండెక్కాలన్నా రిజిస్ట్రేషన్కి ఆధార్ కార్డే. ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్. పుట్టిన కాంచెలి సచ్చేదాకా అన్నిటికీ ఆధార్ కార్డే. సచ్చినాక స్వర్గానికో నరకానికో పోవాలన్నా గేటు కాడ బట్టలు కూడా ఆధార్ కార్డే అడుగుతారేమో. పో. ఎక్స్క్యూజ్ మీ, ఆఫీస్ 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 మేడం, పాస్పోర్ట్ ఆఫీస్. గిన్నె పెట్టుకొని నేను అందరిని అడుగుతున్నా, మంది అందరు ఇన్నే ఉన్నారుగా. నమస్తే సార్. పాస్పోర్ట్ ఉందా? మావాడు ఎడుకో పోయినట్టున్నాడు. ఎవరిదో పెద్ద ఆఫీసే ఉన్నట్టున్నది కదా సత్తిగా. ఓ తెలుగులో కాలింగ్, ఐ డోంట్ లైకింగ్. ఓకే, నాట్ కాలింగ్. మై ఫాదర్ ఈజ్ నేమ్ నరసింహులు కికోలాన్. ఊర్నే అవ్వ, ఈయన నరసింహ కాక పేరే మార్చేసిండు కదా. నిన్న మాట్లాడిన ఇంగ్లీష్లోనే ఇంకా కూడా ఈత కొడుతున్నావారా? ఒరే సత్తి, అరే నీకు దండం పెడతా తల్లి, జరసేఫ్ నన్ను మందనీయకు. వాళ్ళకు చెప్తున్నా చూడు, నేను ఒక ఇంపోర్టెడ్ ఫండ్ మీద వచ్చిన. ఈడెంత గంతగానం పువ్వులు పడుతున్నాడు. సత్తిగా బ్యాంక్ లోన్ కోసం దరఖాస్తు పెడుతున్నావారా? ఓ డామేజ్ షిట్. పాస్పోర్ట్కి ఎవరైనా బ్యాంకులో లోన్ ఇస్తారా? నాకు తెలుగు వస్తున్నదేంటి అక్క? ప్లీజ్ స్పోకెన్ ఇంగ్లీష్. అసలు నువ్వు ఏడున్నావు? ఏం ఆఫీస్ అది? పాస్పోర్ట్ ఏందిరా? ఎట్లా చెప్పాలి? అమెరికా ఓనికే ఫార్మేషన్ టికెట్లు ఇచ్చే ఆఫీస్ ఇది. పట్నం వచ్చినావు కానీ ఏం తెలియదు నీకు. డోంట్ స్మైల్ మై లైఫ్. ఓకే, యుఎస్ కాన్సులేట్ ఆఫీసా? ఒరే నీ అవ్వ వచ్చిరాని భాష మాట్లాడుతున్నావు ఏందిరా? షో మీ యువర్ అపాయింట్మెంట్ లెటర్ సార్. అపార్ట్మెంటా? నాట్ అపార్ట్మెంట్, రెంటెడ్ రేకుల షెడ్, రేమత్ నగర్. ఐఎమ్ గోయింగ్ టు అమెరికా. వీడు అమెరికా పోతున్నాడా? ఒరే సత్తి, అరే నీకు దండం పెడతా, ఆగుతావా నువ్వు? ఈడ అమెరికా పోవుడేంది? అమెరికా అంటే ఏమన్నా అంకపురం అనుకుంటుడా ఏంది? వితౌట్ అపాయింట్మెంట్ నో వీసా. No visa. Why rejected? I am coming. I am too much coming English. Trumps are calling. I understanding. You please understand one ticket, please. అరే ఇంకేమైనా గాలతోళ్ళు పెట్టుకుంటుండు. Going. ఓ అన్న, మావాడు ఏదో తెలియక చేస్తాడు, అని ఇడిచిపెట్టుర్రే. Please sir, one ticket. What problem? Sir, without appointment you are not allowed, sir. Please go away. Apartment. Huh? What apartment? Trumps are calling. English come. Huh? What problem? Too much English. Please. హలో, నువ్వు మా ఇంటి దిక్కు ఎప్పుడు కనబడవా? చూసుకుంటాను నీ సంగతి. ఏడుంటావు? ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా కూడా ఇస్తలేడు. సత్తి, అమెరికా వీసా కావాలంటే ముందు అపాయింట్మెంట్ లెటర్ కావాలి. ఓ వీసా ఇస్తారని ఉరికినా ఏం లేకుండానే. డోంట్ టాక్ ప్లీజ్. చెప్తున్నా చూడు, ఆర్తలు బంధు పెట్టి అంగాల కలయమాక కట్టలు అమ్మకపో. తమ్మి సత్యాంత అని పిలిచి నన్ను అట్లే మన ఆఫీస్ కదా. ఏ నేను అక్కడికి పొరక కొడితే ఏమనుకుంటున్నావు? అసలు నువ్వు అమెరికా ఎందుకు పోతా అంటున్నావు ఇప్పుడు? నా బతుకంతా ఊడిగం చేసుకుంటూనే ఉండాలి నీకు. ఇంగ్లీష్ వస్తేనే అమెరికా పోవచ్చు అంట. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే అమెరికా రావాలని ట్రంప్ సార్ సంతకం పెట్టిండు. ఆయన నీకేం ఇంగ్లీష్ వచ్చని పోతున్నావురా?
verbs subjectives pronunciation is most important. Our person is the we I you do it first. అమెరికా కాడ నేర్చుకొని వచ్చి నేను అమెరికా పోవచ్చు అంట అని నువ్వేమో ఇట్లా చేస్తేవి నన్ను గిట్లా ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళనే జల్లడ పడతారట. అయినా ఇంగ్లీషే కాదు చదువు సంధ్యలు ఎక్కువ జీతం కూడా ఉండాలట. చెప్తావి కానీ ఇష్టం వచ్చినట్టు చదివే లేదు అంటే సంజ నేర్కెళ్ళి తోలుక రావాలి. జీతం ఈ నువ్వే ₹1,00,000 ఎక్కడ పోను. ఇక్కడ ఇచ్చుడు కాదు అమెరికాలో రావాలట లక్షల జీతం. ట్రంప్ సార్ అందుకే అందరిని వడవస్తున్నారు. అంటే మంచి స్కిల్ ఉన్నోళ్ళే రావాలని. ఇప్పుడు చెప్తున్నావు సిల్క్ బట్టలు అంట అని ముందే చెప్పొచ్చు కదా. సిల్క్ బట్టలు వేసుకొని పోతుంటి. అయ్యో సిల్క్ కాదురా స్కిల్. అంటే నీకేదన్నా ఒకటి బగ్గ తెలిసి ఉండాలి. ఆ పనులు నువ్వు ఆరితేరు ఉండాలి. గదిని స్కిల్ అంటారు. అయ్యేటి పని ఏమో గాని రామ చెయ్యానని దయరానే అయ్యేటి పని ఏమో గాని. అమెరికాలో కిసటి పద్యాలు వాడతారా? ట్రంప్ సార్కి వస్తాయా? ఎందుకు ఇయ్యారు ఈసా? ఏ రైట్గానే వాడిన గారి ఇప్పుడు నేను. అయ్యో తెలుగు పద్యాలు కాదు తమ్మి. మంచిగా ఇంగ్లీష్ భాష వచ్చి ఉండాలి. మంచి చెడు చదువు సంధ్య అన్ని చూసి అమెరికా రానిచ్చి గ్రీన్ కార్డ్ ఇస్తారట. కసోటి కారట్ నాతానే కడితే ఆర్ఆర్ఎం కారట్ రేషన్ కారట్ అన్ని తెల్లగానే ఉండే అవి చెక్కు గ్రీన్ రంగ్ వేపించుకొని తీసుకపోతే అమెరికాకు టికెట్ ఇస్తారా మళ్ళా? గ్రీన్ కార్డ్ అంటే అమెరికా మనసుని గుర్తిస్తారు. అమెరికాలోకి ఏమేమి వస్తాయో వీళ్ళకి కూడా అవన్నీ వర్తిస్తాయి అన్నట్టు. నా బతికే ఎడ్డిగా ఉందంట అని ఎడ్డింగ్ కారటే లేకుండా చేస్తేవి నా జిందగీలా. ఇంగ్లీష్ నేర్చుకొని పోయి టికెట్ తెచ్చుకుందామంటే తెలుగులో మాట్లాడి అది కూడా రాకుండా చేస్తేవి. ట్రంప్ సార్ నిన్ను ఏడ రానిస్తాడు? నీ అసంటే వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళని రానియద్దనే కదా గింత పిలానేసింది. నీకేమో తెలియదు. ట్రంప్ సారు మాట మీద నిలబడే మనిషి కారాక. కష్టం వస్తే మళ్ళీ కనికరం ఇస్తాడు, మాట మార్చేస్తాడు. నా ఇంగ్లీష్ ఎట్లయినా అర్థం చేసుకుంటాడు ట్రంప్ సారు. ఇట్లా కాదుగా ట్రంప్ సార్. దిస్ గాయ్ షుడ్ నాట్ స్టెప్ ఇన్ అమెరికా. ఇఫ్ హి కమ్స్ ఆల్ అమెరికా విల్ స్పాయిల్ సార్. ఇంత మంచిగా మాట్లాడినవేమో అక్క ఇంగ్లీషు. అక్క నాదొక రెస్పెక్ట్ అక్క ప్లీజ్. నాకు 40కి రాక అమెరికా టికెట్కు. లక్ష్మాపూర్కి తెస్తాడట లక్ష్మీ కళ. ఊరోళ్ళు అన్నారు సీఎం సార్ బలా. ఆంధ్రాల నంద్యాల ఉప ఎన్నికల హీట్. 2 పార్టీల నడుమ మాటల ఫైట్. సావు కూడా ఆధార్ కార్డు లేకుంటే ఇయరట సచిన సర్టిఫికేటు. అమెరికా చెక్కేస్తాడట సత్తి. అయ్యేటి పని ఏమో గాని రామ చెయ్యానని దయరానే అయ్యేటి పని ఏమో గాని. అమెరికాలో కిసటి పద్యాలు వాడతారా? ట్రంప్ సార్కి వస్తాయా? ఎందుకు ఇయ్యారు ఈసా? ఏ రైట్గానే వాడిన గారి ఇప్పుడు నేను. ఇక ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతో నేను మళ్ళా కలుస్తా. నమస్తే.